హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే నేను ఒక డీమార్ట్ హౌల్ లాగా మొత్తం చూపిద్దామని డిసైడ్ అయ్యాను. నేను డీమార్ట్లో తీసుకున్న నాకు కొంచెం బెటర్గా మంచిగా ఉన్న ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ ఐటమ్స్ మీకు చూపిద్దాము, మీరు కూడా కొంచెం చూస్తారు కదా అని చెప్పేసి. ఈ మధ్యన డీమార్ట్లో చాలా రకాల మోడల్స్ అయితే పెడుతున్నారు. సో ఆ మోడల్స్లో నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. సో ఇది ఒక డీమార్ట్ హాల్ లాగా అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, ఫస్ట్ అయితే నేను ఈ ఫ్లవర్ వాజ్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఫ్లవర్స్ కూడా ఇలాగా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, ఆరెంజ్ షేడ్లో వచ్చినాయి. అండ్ కింద గ్రీన్ లీఫ్, మధ్య మధ్యలో గ్రీన్ లీఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడేమో ఒక బ్యాంబూ లాగా ఇచ్చారంటే ఒక బ్యాంబూ ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. అసలు చూస్తే చాలా రియలిస్టిక్గా ఉంది. ఫ్లవర్స్ కానీ మిడిల్ కానీ ఇదంతా కానీ చాలా రియల్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఇది వచ్చేసి 230 రూపీస్ అయితే పడింది. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది ఇది. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. ఇలాంటివి మనం కొంచెం పెట్టుకుంటే మనకి ఇవి రియలిస్టిక్గా అంటే రియల్గా కనపడతాయి అనమాట. సో అందుకని నేను ఇదైతే తీసుకున్నాను. దీనికి కింద ఫ్లవర్ వాజ్ లాంటివి ఏమీ రాలేదు. నేను ఒక చిన్న బౌల్ లాగా పెడుతున్నాను అనమాట, అంటే రియల్గా కనపడుతుంది కదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ వాజ్ని అయితే తీసుకున్నాను. సెకండ్ అయితే ఈ వాటర్ బాటిల్స్ గైస్. ఇవైతే స్టీల్ వాటర్ బాటిల్స్. యాక్చువల్లీ మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగకూడదు అంటున్నారు కదా. సో అందుకని అయితే స్టీల్ తీసుకున్నా. మనకి గ్లాస్ అయితే గాజు వాటర్ బాటిల్స్ అయితే గబుక్కుని మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి కింద పడిపోయే అవకాశం ఉంది. అదే స్టీల్ అనుకో కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి స్టీల్ అయితే తీసుకున్నాను. ఇది బ్లాక్ కలర్ వేసాడు పైన కోటింగ్, లోన్ అంతా స్టీలే వచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ బాటిల్స్. మనకి లీటర్ బాటిల్స్, ఇవి లీటర్ వాటర్ అయితే పడుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే కూడా మనకి కొంచెం అలా మురికి కనపడకుండా ఉంటుంది కదా. ఈ కలర్ ఒకటి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. దీంట్లో ఇంకో కలర్ కూడా ఏదో ఉంది, ఏదో బ్రౌనో ఏదో వచ్చింది అనమాట. బట్ నాకు ఈ కలర్ నచ్చింది, కొంచెం లుకింగ్గా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. సెకండ్ వచ్చి దీంట్లోనే ప్యూర్ స్టీల్ తీసేసుకున్నాను అనమాట. ఈ స్టీల్లోనే ఇంకా కలర్ కాకుండా నార్మల్ స్టీల్లోనే ఒకటి తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను. కానీ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. మనకి కింద పడిపోయినా కానీ పగిలిపోద్దన్న భయం లేదు, అండ్ ప్లాస్టిక్ భయం లేదు. స్టీల్ కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. చాలా మందంగా ఇచ్చారు గైస్ బాటిల్స్. చివరిన కూడా ఇక్కడ అడుగును చూస్తే కూడా చాలా బాగుంది. సో ఇవైతే ఈ బాటిల్స్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ సబ్బు పెట్టా. ఇది యాక్చువల్లీ ఇది చూపిద్దాం అనుకోలేదు, బట్ నాకు చూపించాలనిపించింది. నాకు కొంచెం దీని డిజైన్ నచ్చింది అనమాట. మనకి వాటర్ అవి కింద వెళ్ళిపోవడానికి ఇది ఇచ్చాడు. పైన ఇది కలర్ బాగుంది అండ్ గ్లాస్గా ఉందన్నమాట. బట్ ఇది గ్లాస్ కాదు, ప్లాస్టిక్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనకి జస్ట్ 50 రూపీస్ పడింది. నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకనే తీసుకున్నాను. మనకి బాత్రూమ్స్లో వాటిలో నీట్గా ఉంటుంది కదా, అంటే ఇంకా వేరే ప్లాస్టిక్స్ ఉంటాయి వాటి కానీ ఇది కొంచెం నీట్గా కనపడిద్ది కదా, కొంచెం గ్లాస్ లాగా కనపడిద్ది కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ బాక్సెస్ గైస్. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో కోసం తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో కొన్ని కూరగాయలు అవి పెట్టుకోవడానికి నాకు బాక్సెస్ తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్గా ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తుంది కదా అని చెప్పేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్లో అయితే ఇంకా 4 బాక్సెస్ వచ్చినాయి. మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి గైస్, ఇది పెద్ద బాక్సులు, ఇవి చిన్న బాక్సులు అనమాట. అంటే కొంచెం లాంగ్ లెంతీగా ఉంది. ఒకసారి చూపిస్తాను. స్కై బ్లూ కలర్లో అయితే ఈ బాక్సుల సెట్ వచ్చింది. దీనికి మనం ఓపెన్ చేస్తే ఇవి 2 బాక్సెస్ ఇచ్చారు. మనం ఎటువంటి కూరగాయలు అలాంటివి కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అండ్ దీంట్లో అయితే ఇంకొక చిన్న బాక్సెస్ ఇచ్చారన్నమాట. ఇలాంటివైనా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పన్నీరు, కొంచెం ఉన్న పుదీనా, కొత్తిమీర అలాంటివి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇవి 2
ఇవి 2 4 అండ్ ఇవి 2 6 అండ్ పెద్ద బాక్స్ ఒకటి 7 బాక్సెస్ అయితే వచ్చినవి. వీటిల్లోనే ఇలాంటి బాక్స్ అయితే ఇచ్చారు, మోడల్గా ఉంది. పిల్లలకు కూడా కర్రీస్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అండి. ఫ్రిడ్జ్లో కూడా కొంచెం కర్రీస్ ఉంటాయి కదా, ఆ కర్రీస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ పెద్ద బాక్స్, ఇదంతా పెద్ద బాక్స్ అనమాట. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. 7 ఐటమ్స్ వచ్చినాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఇదైతే 130 రూపీస్ అయితే పడింది గైస్. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. దీంట్లో పింక్ కలర్ ఒకటి ఉంది, ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది. సో నాకైతే ఈ కలర్ నచ్చింది, అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఈ బాక్సెస్ ఇవి ప్రత్యేకంగా మా పిల్లల లంచ్ బ్యాగ్స్లోకి తీసుకున్నాను. వీటిలోకి చట్నీస్ కానీ పెరుగు కానీ కర్రీస్ కానీ ఏమన్నా పంపించాలంటే ఈ బాక్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి. ఇదైతే పైన మూత పింక్ కలర్ వచ్చింది, కింద వైట్ కలర్ వచ్చింది. దాని మీద ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి. ఇలాంటి సెట్ నేను తీసుకోవడం ఇది 3rd టైం అనమాట. ఫస్ట్ 2 సెట్స్ తీసుకున్నాను, ఇది 3rd సెట్. అది స్కై బ్లూ కలర్ అలా తీసుకున్నాను, ఇదేమో పింక్ కలర్ తీసుకున్నాను. ఒకే కలర్ ఎందుకులే అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది. మనకి బాక్స్ లోపల కూడా స్పూన్స్ ఇచ్చారు గైస్. బాక్స్ మొత్తం ఇలా ఉంది. మనకి బాక్స్ లోపల స్పూన్స్ అయితే ఇచ్చారు. అంటే మరి ఏం పోసుకున్నా సరే ఇలా తీసుకునే విధంగా అయితే ఇచ్చారు. బట్ నేనైతే కర్రీస్కి ఎక్కువ యూజ్ చేద్దాము, కర్రీ కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ పెరుగు అయినా బాగుంటుంది, ఇంకేమైనా రసం లాంటివి కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం మర టైపు బాక్స్ కాబట్టి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. మొత్తం ఇవి 6 సెట్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి ఓన్లీ 99 రూపీస్ పడింది, అంటే 100 రూపీస్ పడింది అంతే. 6 బాక్సెస్ కలిపి. చాలా బెటర్ కదా, చాలా నీట్గా కూడా ఉన్నాయి బాక్సెస్, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. అండ్ వీటి మీద డిజైన్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి వీటిలోనే పెద్ద సైజు బాక్సెస్ అయితే తీసుకున్నాను, అంటే ఒక డబ్బా లాగా తీసుకున్నాను అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నానంటే నాకు కొంచెం పాతవి సాల్ట్ కారం అవి పోసుకునేది అయిపోయింది అనమాట. సో అందుకనే వీటిలో పోసుకుందాం కదా అని చెప్పేసి తీసుకున్నాను. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే గాజు ఐటమ్స్ వాడమని, బట్ చేతిలోంచి జారిపోతే ఇబ్బంది కదా. మా పిల్లలతో అసలు ఇబ్బంది, అంటే పొద్దున్నే వంటలు చేస్తూ ఉంటాము, సడన్గా జారిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి నేను గాజు ఐటమ్స్ అయితే తీసుకోలేదు. సో ప్రస్తుతానికి ప్లాస్టికే వాడదాం అనుకుంటున్నా, ఫ్యూచర్లో అయితే గాజు ఐటమ్స్ కూడా వాడడానికి ట్రై చేస్తాను. సో ఇవైతే ఇంకా అనుకోవచ్చు స్టీల్స్ అవి వాడవచ్చు కదా అని చెప్పేసి కొన్ని స్టీల్ బాక్సెస్ వాడుతున్నాను. కొన్ని నాట్లకి ప్లాస్టికే వాడాలి కదా, అన్ని స్టీల్లో వేయలేము, కొన్ని ప్లాస్టిక్లో వాడాల్సినవి ఉన్నాయి. సో అందుకని ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. దీనికైతే ఇది వచ్చి జస్ట్ 89 రూపీస్ పడింది. 4 డబ్బాలు వచ్చి 89 రూపీస్ పడింది అనమాట. రీజనబుల్ రేట్లోనే మనకి చాలా బాగా వచ్చినాయి. ఇవి మనకి మీషోలో పెట్టుకున్న ఇంతే కాస్ట్లో వస్తాయి కదా. సో నేను డైరెక్ట్గా తీసేసుకున్నా. మనకి మీషో నుంచి రావడానికి 10 days అలా పట్టింది. బట్ డీమార్ట్కి వెళ్తే ఇలాంటి ఐటమ్స్ చాలా దొరుకుతాయి. సో అందుకే ఎక్కువ మంది డీమార్ట్కి వెళ్ళి తీసుకుంటారని అనుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ ప్లేట్స్ గైస్, ఈ ప్లేట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇది జస్ట్ ఒక్కొక్క ప్లేట్ 50 రూపీసే పడింది. మనకి ఎవరైనా చుట్టాలు వాళ్ళు వచ్చినా సరే బిర్యానీస్ కానీ అలాగా బాగా ఉపయోగపడుద్ది కదా. అండ్ మేము కూడా కొంచెం ఇడ్లీ అలాంటి టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ దేంట్లైనా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్స్ ఒక్కొక్క రకం వచ్చింది. సో నేను ఒక్కొక్క రకం అయితే తీసుకున్నాను. ఇదొక టైప్ డిజైన్, అండ్ ఇదొక టైప్ డిజైన్, అండ్ ఇదొక టైప్ డిజైన్. నేను దీంట్లోనే ఇలా 2 రకాలు తీసుకున్నాను అన్నమాట. మొత్తం 4 తీసుకున్నాను. నాకు 4 కలిపి 200 వచ్చింది. చాలా రీజనబుల్ రేట్లో వచ్చింది. ప్లేట్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత ఫుడ్ అయినా పట్టేలాగా ఉంది. మనకి టిఫిన్స్కి అయినా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి బిర్యానీస్ కానీ ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది కదని చెప్పేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకుని, వీటి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ రీజనబుల్ రేట్లో ఇచ్చారు. నాకు ఈ ఒకటి చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ అయితే ఇదొకటి తీసుకున్నాను.
ఇది దేనికోసం తీసుకున్నానంటే ప్రత్యేకంగా ఇది యాక్చువల్లీ చూపించక్కర్లేదు, బట్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మా ఊళ్ళో మెడల్స్, చాలా మెడల్స్ ఉన్నాయి అనమాట. ఆ మెడల్స్ని ఇలాగ వేలాడతిద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను. ఒకటి ఉంది, బట్ అది చాలతలేదన్నమాట. సో ఇంకొకటి కావాలని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఏదైనా ఐటమ్స్ అవి మనకి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ రీజనబుల్ రేట్లోనే వచ్చింది కదా, జస్ట్ 60 రూపీస్లో వచ్చేసింది నాకు ఇది. సో బాగుంది, కలర్ కూడా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మనం ఎన్నైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు, మొత్తం ఈజీగా ఒక 12-15 దాకా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా పెద్ద పెద్ద గరిట్లు అలాంటివి కూడా మనకి హోల్స్ పెద్దగా ఉంటే అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది బాగుంది, కిచెన్లో అయినా బాగుంటుంది, లేదంటే ఇలా మెడల్స్కి వాటికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ క్యూట్ బాటిల్స్ టైప్ డబ్బాలు అయితే తీసుకున్నాను. ఇవి దేనికంటే సాల్ట్కి, పెప్పర్కి అనమాట. మనకి డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. వీటి డిజైన్ చాలా బాగుంది. అండ్ ఈ మూత మనం ఇలా తిప్పితే క్లోజ్ అవుతుంది అండ్ తీస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఆరెంజ్, ఇది బ్లూ అండ్ పింక్. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇవి జస్ట్ నాకు 20 రూపీస్లోనే పడింది. చాలా బాగున్నాయి కదా అని చెప్పి. అండ్ ఇంకా మనకి పూజ గదిలో చిన్న కొంచెం సిప్స్ అవి దేవుడు పెట్టుకునే సిప్స్ అవి తీసుకుంటాం కదా, అలాంటి సిప్స్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ పెప్పర్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది, మనకి చారులు అట్లా పెప్పర్ జస్ట్ జల్లుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఐటెం కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద బాక్స్ అనమాట. నావి చాలా ఐటమ్స్ అన్నీ బయట ఉంటున్నవి, అవన్నీ కలిపి ఈ బాక్స్లో పెడదాం కదా, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ బాక్స్ని అయితే తీసుకున్నాను. బాక్స్ టైప్ తీసుకున్నాను. ఇది నాకు జస్ట్ అయితే 99 రూపీస్ పడింది. చాలా పెద్దగా వచ్చింది. మనం ఎన్ని ఐటమ్స్ అయినా దీంట్లో పెట్టుకోవచ్చు. క్రీమ్స్ కానీ, ఇంకా పర్ఫ్యూమ్స్ కానీ, ఆయిల్ డబ్బాలు కానీ, ఇంకా అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ సోప్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా కిచెన్లో అయితే మనకి మసాలా ప్యాకెట్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, దేనికైనా యూజ్ అవుతుంది. మనకి 100 రూపీస్లో చాలా ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. నాకు ఇదైతే బాగా నచ్చింది అన్నిటికన్నా. అండ్ ఇంకోటి ఫ్లవర్ వాజ్ ఒకటి బాగా నచ్చింది అనమాట. సో ఇదొకటి 100 రూపీస్లో వైలెట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది వైలెట్ కలర్లో వచ్చింది, పైన వచ్చేసి ఇలాగ వైట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. చూడడానికి కూడా చాలా అంటే చాలా నీట్గా, పెద్ద బాస్కెట్ చూడండి. నేను పట్టుకుంటే ఎలా ఉందో, మనకి ఇక్కడ పట్టుకోవడానికి సైడ్ కూడా ఇచ్చారు, బరువు అలాంటివి వేసుకున్నప్పుడు ఇలా పట్టుకోవడానికి ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు. సో ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఇవైతే జస్ట్ 35 రూపీస్ పడింది. మన రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా, బ్యాండ్ బదులు ఇవి పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది కదా హెయిర్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. వీటితో పాటు ఈ చిన్న క్లిప్స్ అయితే తీసుకునేది చాలా కాస్ట్ పడింది, చాలా కాస్ట్ ఎక్కువ. ఇది 80 రూపీస్ పడినాయి. అంటే ఒకటి 40 పడింది అనమాట. బట్ క్వాలిటీ పరంగా బాగుంది. డీమార్ట్లో క్లిప్స్ మనకి చాలా గట్టిగా ఉంటాయండి. అంటే నేను చాలాసార్లు తీసుకున్నాను, అవి తీసుకున్నప్పుడు నాకు ఒక 1 ఇయర్ పాటు వచ్చేసాయి, అంటే పోయేవి కాదు, అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను డిమార్ట్లో కొంచెం కాస్ట్ పెట్టిన, మనకి ఇదైతే బయట ఒక 20 రూపీస్కి అలా వచ్చేస్తుంది. బట్ ఇక్కడైతే ఒకటి 40 రూపీస్ పడింది. బట్ క్వాలిటీ బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది వచ్చి రౌండ్ షేప్లో ఒకటి వచ్చింది, ఇది కొంచెం డి ఆకారంలో వచ్చిందనమాట. మధ్యలో పెరల్స్ అండ్ స్టోన్స్ అయితే వీటిని డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ క్లిప్స్ ఒకటి, ఇవి కాస్ట్ తక్కువగానే పడినాయి కానీ ఇవైతే కాస్ట్ ఎక్కువగా పడినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నాను మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. వేడి దీని మీద పెట్టడానికి బాగుంటుంది కదని. మాది డైనింగ్ టేబుల్ అనమాట. సడన్గా వేడి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలంటే కింద టేబుల్ పాడవద్దని భయం ఉంటుంది కదా. సో అందుకనే ఇవి తీసుకున్నాను. ఇవి జస్ట్ 49 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి.
ఒక 3 తీసుకున్నాను. మనకి స్టీల్వి గట్టిగా ఉన్నాయి, చక్కగా ఎటువంటివైనా మనం పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఈ చాపింగ్ బోర్డ్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా నీట్గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి చాపింగ్ బోర్డ్. ఇది జస్ట్ 150 రూపీస్ పడింది. బ్యాంబూ షాపింగ్ బోర్డ్ అని పెట్టారు. నాకు కూరగాయలు కట్ చేసుకోవడానికి అంతకుముందు షాపింగ్ బోర్డు ఉండేది, అది పోయిందనమాట. సో అందుకే కావాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా రీజనబుల్ రేట్లో వచ్చింది. మనకి డీమార్ట్ అంటే ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది అండ్ డిఫరెంట్ మోడల్ క్వాలిటీస్ వస్తాయి. అండ్ మనకి సపోజ్ ఒక పల్లెటూరులో ఉన్నామంటే, ఒక సిటీలో ఉన్నామంటే, హైదరాబాద్ సైడ్ అంటే మనకి అన్నీ దొరుకుతాయి, నైక్యా ఇలా అన్నీ దొరుకుతాయి. బట్ మనకి ఏలూరు సైడ్ ఇలాంటివి దొరకాలంటే ఏ షాప్స్లో దొరుకుతాయో ఏంటో ఏమి తెలియదు. కానీ డీమార్ట్కి వెళ్తే ఇలాంటివన్నీ దొరుకుతాయి. సో నేను అందుకే ఎక్కువ తీసుకుంటాను. బట్ బిల్లు కూడా ఎక్కువే పడుతుంది. ఎక్కువ నేను వెళ్ళినప్పుడల్లా ఒక 7,000 8,000 అలా బిల్ అయితే చేస్తానన్నమాట. బట్ తప్పదు, కొన్నిసార్లు మన హౌస్కి నీడెడ్ ఐటమ్స్ అయితే తీసుకోవాలి డెఫినెట్గా. ఎప్పుడు తీసుకోకుండా ఉండలేము కదా. సో అందుట్లో కొంచెం మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్ కనిపిస్తే డెఫినెట్గా మనం తీసుకుంటాము. సో ఇయే గైస్ నేను తీసుకున్న డీమార్ట్లో ఐటమ్స్. నాకు మీతో ఆ డీమార్ట్ ఐటమ్స్ అయితే పంచుకోవాలని అనిపించింది. ఇది నా ఫేవరెట్ అనమాట, చాలా బాగా నచ్చింది నాకు. సో పంచుకుందాము, బాగుంటుంది కదా, మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ అంతే గాయ్స్, ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ్స్. ఇప్పుడిప్పుడే నేను వ్లాగ్స్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ పెడుతున్నాను. సో ఒకసారి చూడండి, మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్తో పాటు ఇంకా ఇలాంటివి రావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. షార్ట్స్ కూడా ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో డెఫినెట్గా అయితే నేను 100 సబ్స్క్రైబ్స్ ఫర్ దన్ వాచ్ టైం చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వేరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. నమస్తే.